డియర్ ఫ్రెండ్స్, ఈరోజు స్వచ్ఛత పక్వాడాలో 10వ రోజుకు చేరుకున్నాం. 10వ రోజు కార్యాచరణ ఈ విధంగా ఉన్నది. పాఠశాలల్లో చెట్లు నాటడం, గ్రీనరీ కార్యక్రమాలు. స్వచ్ఛత పక్వాడాలో భాగంగా ఎవరెవరు చెట్లు నాటుతున్నారో చూద్దామా? అలాగే కుందన. ముందుగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మొక్కను నాటుతున్నారు. పక్కనే పక్క చిత్రంలో మొక్కకి చక్కగా నీళ్లు కూడా పోస్తున్నారు. చూసావు కదా రాజేష్? చూశాను కుందన. తర్వాత చిత్రంలో మన ముఖ్యమంత్రి గారు కూడా మొక్కను నాటుతున్నారు కుందన. తర్వాత చిత్రంలో మన కలెక్టర్ గారు కూడా మొక్కని నాటుతున్నారు. చూసావా రాజేష్? ఇది మన పాఠశాలలో జరిగిన కార్యక్రమం రాజేష్. ఇక్కడ మన మాస్టర్లు అలాగే గ్రామ పెద్దలు కూడా ఉన్నారు. ఈ చిత్రంలో చూస్తే మన స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులందరి చేతుల్లో మొక్కలు ఉన్నాయి. చూసావా రాజేష్? అవును కుందన, అందరూ మొక్కలు నాటుతున్నారు. రాజేష్, ఈ సందర్భంగా మన పాఠశాలలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో చూద్దామా? అలాగే కుందన. ఆల్రెడీ నాటకం మొదలైపోయింది. రే, ఈరోజు చాలా సేపే ఆడుకున్నావురా. ఇలా ఆడుకుంటే ఎంత బాగుందిరా అమరేష్. అవునరా జశ్వంత్, రోజు ఇలాగే ఆడుకున్నావురా. 2 రోజుల్లో దసరా సెలవులు వచ్చేస్తాయి కదరా, ఇంక మనం హాయిగా ఆడుకోవచ్చు. వీడికి చదువుకోక్కర్లేదని, హోంవర్క్ చేయక్కర్లేదని ఎంత ఆశ. ఏరా, బాల్ ఇటీ పట్టుకో, మరి వేసాను. రే, సరదాగా ఆడుకుంటే ఏంట్రా ఇలా వర్షం వచ్చేస్తుంది. పదండి ఇంటికి వెళ్ళిపోదాం. రే జశ్వంత్, పాపం మీ తాత తడిసిపోతే ఇలా వస్తున్నాడు ఏంట్రా? చేతిలో గుమ్మడికాయ కూడా ఉంది రోయ్. తాతయ్య, ఏంటి వర్షంలో తడిసిపోతే ఎక్కడికి వెళ్ళొస్తున్నా? పొలం వెళ్ళొస్తున్నాన్రా. ఈ వర్షాన్ని ఎందుకు తాతయ్య పొలం వెళ్ళావు? ఇదిగో ఈ గుమ్మడికాయ కోసం వెళ్ళాన్రా. తాతయ్య, నువ్వు గుమ్మడికాయలు పండిస్తావా? అవును యోజిత్. ఎందుకు తాతయ్య అంత కష్టపడి మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చుగా? కొనుక్కోవచ్చు. అందరూ మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కుంటే మరి పండించేవాళ్ళు ఎవరు? ఎవరో ఒకరు పండిస్తారులే తాతయ్య. బాబు, అందరూ మీకులాగా ఆలోచిస్తే కొంతకాలానికి మన దగ్గర బోలెడంత డబ్బు ఉంటుంది కానీ తినడానికైతే తిండి ఉండదు. ఓహో, అలాగా. ఇది తాతయ్య, ఆ కాయ నేను పట్టుకుంటాను. రెండు పిల్లలు అలా అరుగు మీద కూర్చుని కొంచెం సేపు మాట్లాడుకుందాం. పూర్వం మా చిన్నతనంలో బంగారు మొలక అని ఒక కథ ఉండేది. అది మీకు చెప్తాను, వినండి. కథ పేరు బంగారు మొలక తాతయ్య, భలే ఉంది. అనగనగా ఒక రాజు. ఆ రాజు ప్రజలను చక్కగా పరిపాలించేవాడు. సమయం దొరికినప్పుడల్లా రాజ్యంలో పర్యటిస్తూ ఉండేవాడు. ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేవాడు. ఎప్పటిలాగే ఒకరోజు రాజు పర్యటనకు బయలుదేరాడు. ఒక గ్రామం పులిమేరలో రాజుకి మామిడి మొక్కతో ఒక ముసలివాడు కనిపించాడు. రాజు ఆ వృద్ధుడిని గమనిస్తూ ఉన్నాడు. అతడు ఆ మామిడి మొక్కను నాటి దానికి నీరు పోయసాగాడు. తాతయ్య, నీకులాగానే ఆ ముసలి తాతయ్య కూడా మొక్క నాటుతున్నాడే. అవునరా. రాజు మనసులో ఒక ఆలోచన మెదిలింది. ఈ మొక్క ఎప్పుడు చెట్టు అవుతుంది, ఎప్పుడు కాయలు కాస్తుంది, ఈ ముసలివాడు ఎప్పుడు వాటిని తింటాడు? రాజుకు నవ్వు కూడా వచ్చింది. అది తాతని అడిగాడు. నిజమే కదా తాతయ్య? తాత, నువ్వు ఎంత అమాయకుడివి. ఇప్పుడు ఈ మొక్క నాటుతున్నావు. ఇది పెరగాలి, పెద్ద అవ్వాలి, దానికి కాయలు కాయాలి. అది ఎప్పటికి జరిగే పని? అప్పటిదాకా నువ్వు అసలు బతికి ఉంటావా? మాకు కూడా అలాగే అనిపించింది తాతయ్య. రాజు మాటలు విని ముసలివాడు బోసి నోటితో నవ్వాడు. రాజా, ఈ మొక్క నాటేది నా కోసం కాదు. అప్పటి వరకు బతికి ఉండనని నాకు తెలుసు. ఇది పెద్దయి కాయలు కాస్తే నా కొడుకులు తింటారు, నా కూతురు తింటుంది, నా మనుమలు తింటారు, వారి పిల్లలు తింటారు, జనమంతా తింటారు. రాజా, ఎన్నడూ మన తాతలు నాటిన మొక్కలే ఇప్పటి చెట్లయ్యి ఫలాలు ఇస్తున్నాయి.
వాటినే మనం తింటున్నాం కదా. ఏ పని అయినా మన కోసం చేయవలసిన పని లేదు, రేపటి కోసం కూడా చేయాలి. ఎవరి కోసం వారు ఆలోచించుకుంటే ఈ లోకం ఇంత దూరం వచ్చేదా, ఇంత అభివృద్ధి చెందేదా అన్నాడు ముసలి తాత. నిజమే కదా తాతయ్య. మా ఇంట్లో ఉన్న పెద్ద పెద్ద మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు ఎప్పుడో ఎవరో నాటారంట మా తాత వాళ్ళు. తాత మంచి మాట చెప్పాడు, తాత మనసు చాలా మంచిది అనుకుని రాజు ముసలివాడికి 25 బంగారు నాణాలు అందించాడు. తాత ముఖం ఆనందంతో వికసించింది. అబ్బా, భలే ఇచ్చేదే రాజుగారి తాతకి. చూసావా రాజా, ఈ మొక్క నాటిన రోజే బంగారు కాసులు కాసింది అంటూ తాత సంబరపడిపోయాడు. అతని సంబరం చూసి రాజు కూడా ఆనందించాడు. తాతయ్య, మాకిప్పుడు బాగా అర్థమైంది తాతయ్య. రైతే దేశానికి వెన్నెముక. రైతు లేకపోతే ఈ ప్రపంచానికి తిండే లేదు. అర్థం చేసుకున్నారా పిల్లలు? తాతయ్య, మీకోసం మేము ఒక పాట పాడమా? పంట చేలగట్ల మీద నడవాలి అనే పాట. ఓ పాడండ్రా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సెలుపు ఉండదు, మరి పాడండి. పంట చేలగట్ల మీద నడవాలి, ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి. మా ఊరు ఒక్కసారి పోయి రావాలి, జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి. వయ్యారి నడకలతో ఆ ఏరు దాటితే మా ఊరు, ఊరి మధ్య కోవెల కోనేరు, ఒక్కసారి చూసిరా తిరిగి పోలేరు. పంట చేలగట్ల మీద నడవాలి, ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి. పచ్చని పచ్చిక పైన మేను వాల్చాలి, పైరగాలి వచ్చి నన్ను కౌగలించాలి. ఏరు దాటి తోట తోపు తిరగాలి, ఎవరెవరో వచ్చి నన్ను పలకరించాలి. పంట చేలగట్ల మీద నడవాలి, ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి. చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి, మనసు విప్పి మాట్లాడే మనుషులు కలవాలి. ఒకరికొకరు ఆప్యాయతలొలకబోయాలి, ఆగలేక నా కన్నులు చెమ్మగిల్లాలి. ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి, పంట చేలగట్ల మీద నడవాలి. ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి, పంట చేలగట్ల మీద నడవాలి. పంట చేలగట్ల మీద నడవాలి, ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి. భలే పాడారు పిల్లలు. చూసారా, మరి రైతు గుర్తుకు రాగానే పంట చేల గట్ల మీద ఎగరాలి అనే పాట. ఓహో, భలే పాడేశారే. తాతయ్య, మాకు అర్థమైంది ఏంటంటే మొక్కలు మన కోసం కాదు, మన ముందు తరాల కోసం మనం నాటాలి. బాగా అర్థం చేసుకున్నారా. మరి ఇక ఇంటికి వెళ్ళిపోదామా? మీ బామ్మ చేత గుమ్మడికాయ పులుసు పెట్టిస్తాను, అందరూ ఇంటికొచ్చి భోజనం చేసి వెళ్ళాలి. ఓ అలాగే తాతయ్య, మాకు గుమ్మడికాయ అంటే ఎంతో ఇష్టం. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు కార్యక్రమంలో మొక్కలు నాటడం. పిల్లలు, మొక్కలు మన కోసం కాదని మన ముందు తరాలకు మనం అందించే సంపద అని చక్కని సందేశం ఇచ్చిన నాటకాన్ని చూశారు కదా. మరి ఈ నాటకం మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తర్వాత రోజు కార్యక్రమంతో మరలా మీ ముందుకు వస్తాం. జై భారత్, జై స్వచ్ఛతా పక్వాడ్. జై భారత్, జై స్వచ్ఛతా పక్వాడా.